ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సమాధి గెలిచి తిరిగి లేవడం అనేటువంటిది ఒక క్రైస్తవ విశ్వాసానికి సంబంధించింది అని అన్నడు కూడా భావించవద్దు. అది ఏదో ఒక విశ్వాసం, ఏదో యేసు ప్రభు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, అయిపోయింది కాదు. దేవుని బిడ్డలారా, పునరుత్థాన శక్తి అనేటువంటిది అది ఎలాంటిది అంట బైబిలే వ్రాయబడింది కదా. ఏమంటున్నాడు పౌలు చివరి లైన్లో 3వ అధ్యాయం 10వ వచనం, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. నేను ఏం తెలుసుకోవాలనుకుంటున్నాను తెలుసా? ఏమి నేర్చుకోవాలని ఆశపడుతున్నాను తెలుసా? పునరుత్థాన బలమును నేను తెలుసుకోవాలి. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, పునరుత్థానం అనేటువంటిది సంఘటన కాదు, పునరుత్థానం అనేటువంటిది జరిగినటువంటి విషయం కాదు. పునరుత్థానం అనేటువంటిది నీవు నేను తెలుసుకొని అనుభవించాల్సిన ఒక బలం, నీవు నేను తెలుసుకొని అనుభవించాల్సినటువంటి ఒక బలం. దేవుని బిడ్డలారా, అది శక్తి అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. తెలుగులో బలము అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో శక్తి అని ఉంది. రెండు కూడా దగ్గరగా పదాలు ఉంటాయి. కానీ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో వి రిస్ట్రిక్ట్ ఇట్ టు ఎ ఫెస్టివిటీ. ఏదో ఆ రోజు ఉదయాన్నే రావడం, లేదా యేసుప్రభు సమాధి గెలిచాడు అనేటువంటి ఆ తలంపులోకి రావడం, అంతే, వీల్ క్లోజ్ ఇట్. బట్ బైబిల్లో రాయబడినటువంటిది ఏంటంటే పునరుత్థానం అనేటువంటిది ఒక బలం. అందులో ఒక బలం ఉందంట. దేవుని బిడ్డలారా, తిండి తింటే బలం కదా, తిండి తింటే బలం, లేదా మందులు వాడితే బలం, సలైన్ ఎక్కించుకుంటే బలం. కానీ పునరుత్థానం అంట అది సంఘటన కాదు, అది సంభవం కాదు, అది ఒక బలం అంట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ బలాన్ని ఎవరైతే తెలుసుకొని అనుభవిస్తారో వారి జీవితాలు, అండర్లైన్ దిస్ వర్డ్, రూపాంతరము చెందుతాయి. నీ జీవితంలో సమూలమైన మార్పు వస్తుంది, సమూలమైన మార్పు వస్తుంది. పౌలు అంటున్నాడు, నేను విస్తారంగా పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించాను. జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది లేదు నాకు, లేదా అధికారం గురించి తెలుసుకోవాలనేటువంటిది లేదు. అధికారం పొందాడు. ఎలాంటి అధికారం తెలుసా? మామూలుగా కొట్టేటువంటి అధికారం ఎవరికి ఉండదండి. నేను వచ్చి మిమ్మల్ని కొడితే ఉతికేస్తారు నన్ను. ఎందుకు తెలుసా? ఎవడు ఇచ్చాడు నీకు అధికారం? పోలీసు వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది. పోలీసు వాళ్ళు కొట్టొచ్చు తెలుసా, వాళ్ళకి అధికారం ఉంటుంది, ఎవరికి కొట్టడానికి అధికారం లేదు. కానీ పౌలు ఆ దినాల్లో స్త్రీలను పట్టుకొని ఈడ్చుకొని కొట్టుకొని ఆ యొక్క చెరసాల్లోనికి తీసుకొని వెళ్ళేటువంటి అలాంటి ఎక్స్క్లూసివ్ అధికారం పౌలు ఆ దినాన సౌలుగా ఉన్నప్పుడు తెలుసు. తనకు అధికారం తెలుసు, జ్ఞానం తెలుసు, ఒక స్థాయి తెలుసు, ఒకరిని బాధ పెట్టడం తెలుసు, అన్నీ తెలుసు పౌలు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నేను మరొకటి కూడా తెలుసుకోవాలి. ఏంటి అంటే పునరుత్థాన బలాన్ని నేను తెలుసుకోవాలి. దేవుని బిడ్డగా నువ్వు తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే పునరుత్థాన బలం. వెన్ యు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్, ఆయన పునరుత్థాన బలాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీ జీవితం, మరొకసారి చెప్తున్నాను, రూపాంతరపరచబడుతుంది. ఆ బలం నీలో పనిచేసిందంటే దాన్ని వర్ణించడం తెలిసినటువంటి వారికి, అనుభవించిన వారికే అవకాశం ఉంటుంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పౌలు ఎప్పుడు రాస్తున్నాడు ఈ పత్రిక తెలుసా? తాను రోమాలో చెరసాలలో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏం తెలుసుకోవాలి అంటే బెయిల్ ఎవరు తీసుకొని వస్తారు, ఎప్పుడు బయటకు వస్తారు, చెరసాల శిక్ష ఎప్పుడు తొలగిపోతుంది, ఎవరున్నారు నన్ను బయట, ఇది తెలుసుకోవాలండి. పునరుత్థాన బలం తెలుసుకోవాలని జైల్లో రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పౌల పునరుత్థాన బలం గురించి ఎందుకు అంత వరి నీకు? యేసు చనిపోయాడు, తిరిగి లేచాడు, అయిపోయింది. దట్ ఈస్ అన్ ఇన్సిడెంట్, చరిత్రలో జరిగిన వాస్తవం. కానీ నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? పౌలు అంటున్నాడు, తెలుసుకోవడం కాదు, దేర్ ఈస్ అ పవర్ ఇన్ దట్. దాంట్లో ఒక శక్తి ఉంది, దాంట్లో ఒక బలం ఉంది. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. దేవుని బిడ్డలారా, పునరుత్థాన బలం అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి.
పౌలు అంటున్నాడు, నేను తెలుసుకున్నా. అందుకే ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తుంటున్నాడు, ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. నాకు పునరుత్థాన బలాన్ని నేను తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకోవాలి, ఎందుకంటే అది పౌలు జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొని వచ్చింది. ఈరోజు మొదటి ఆరాధనలో కూడా పునరుత్థాన బలం ఎలాంటిది అంటే నిరాశలో నుంచి ఆశలోనికి నడిపించే బలం. ఒక వ్యక్తి వెన్ హీస్ ఇన్ డీప్ డౌన్ ఇన్ హిస్ లైఫ్, తన జీవితంలో సంపూర్ణంగా నిరాశ నిస్పృహలోనికి ఎప్పుడైతే వస్తాడో ఆ వ్యక్తిని మార్చగలిగింది ఏది లేదు. ఎందుకు తెలుసా, ఎప్పుడైతే నిరాశలోనికి వెళ్తాడో ఒక భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఒకానొక సందర్భంలో మేము కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు ఆ కొడైకెనాల్లో డిఫరెంట్ స్పాట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ స్పాట్స్. అంటే అక్కడికి వెళ్ళి అన్ని స్థలాల్లో అది విహారయాత్ర, అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉంటాయి, షూటింగ్ లొకేషన్స్ ఉంటాయి. ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ ఒక ప్లేస్కి నన్ను తీసుకొని వెళ్ళారు. నేను అడిగాను, ఏంటి ఈ ప్లేస్ అంటే అక్కడ ఒక చిన్న కొండ ప్రాంతం, అది సరిగా రోడ్డు లేదు, దాని ప్రక్కన ఒక లోపలికి ఒక గుంత ఉంది. నేను చూసి, ఏంటి గుంత దగ్గర తీసుకొచ్చారు, ఏం కడపలో గుంతలు లేకనా, ఎన్ని గుంతలు చూసిండాం మేము, మళ్ళీ అదే పనిగా గుంతలోని తీసుకొని వచ్చారే అని నేను అడిగితే ఆయన అన్నాడు, లేదు సార్, దెర్ ఈస్ అ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఫర్ దిస్. ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సూసైడల్ పాయింట్. ఇక్కడికి చాలామంది వచ్చి ఇది పైకి ఒక చిన్న రంధ్రంలాగా కనపడితే ఒక లోయలాగా ఉంటుంది, లోపలికి వెళ్తే అది ఒక లోయలాగా, చాలామంది ఇక్కడికి వచ్చి చచ్చిపోతారు సార్ అన్నాడు. నేను అన్నాను, ఇది కొడైకెనాల్ అనేటువంటిది సూసైడల్ స్పాట్ కాదు, ఇది టూరిస్ట్ స్పాట్. అందరూ విహారయాత్రకు వస్తారు. అంటే పని ఒత్తిడి, చదివినటువంటి వాళ్ళు, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చి విహారం కదా, ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ అదేంటిది విహారయాత్ర కొంచెం చచ్చిపోవడం ఏంటి? నా గైడ్ ఏమన్నాడు తెలుసా, సార్ అది విహారయాత్రకు వస్తారు, కానీ వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళ దగ్గర తిరగడానికి అన్ని వసతులు ఉంటాయి, దే విల్ బి హ్యావింగ్ ఎవ్రీథింగ్, బట్ దే విల్ బి హ్యావింగ్ అ డిప్రెషన్. వాళ్ళకు నిరాశ నిస్పృహ ఉందంటే దాన్ని ఎవ్వడు తీసేయలేడు సార్. చాలామంది టూరిస్టులు, ఫారినర్స్, ఇండియన్స్ వచ్చి ఎంతమంది ఇక్కడ చనిపోయినారు. దిస్ ఈస్ ద సూసైడల్ స్పాట్. మనిషి జీవితంలో కొన్ని పరిస్థితులు ఏది కూడా బయటికి తీసుకురాలేదు. అందుకే పౌలు అంటున్నాడు, పునరుత్థాన బలానికి ఆ శక్తి ఉంది. ఎలాంటి శక్తి అంటే ఆ పునరుత్థాన బలము ఒక వ్యక్తి జీవితంలో తీసుకొని వచ్చేటువంటి మార్పు మామూలు మార్పు కాదు. అది ఎలాంటి మార్పు అంటే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం, మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 1. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం నా తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనంలో బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే విశ్రాంతి దినం, శనివారము గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా ఇద్దరు స్త్రీలను గురించి బైబిల్లో వ్రాయబడింది. ఒక స్త్రీ మగ్దలేనే మరియా, మరి ఒక స్త్రీ బైబిల్లో వ్రాయబడింది వేరొక మరియా. ఎందుకంటే వేరొక మరియా అని ఎందుకన్నారంటే యేసుప్రభు తల్లి పేరు కూడా మరియా, అందుకే మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి కన్య మరియా అంటాం యేసుప్రభు యొక్క తల్లిని. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సమాధి దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఒకరు మగ్దలేనే మరియా, రెండవదిగా వేరొక మరియా. వీళ్ళిద్దరు వచ్చారండి. వచ్చిన తర్వాత బైబిల్లో వ్రాయబడిన మాట చూడండి, మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని. వాళ్ళు బైబిల్ ఏమని రాయాలి అక్కడ తెలుసా? యాక్చువల్గా ఏముండాలి తెలుసా? మగ్దలేనే మరియయు వేరొక మరియయు యేసు ప్రభు శరీరాన్ని చూడడానికి వచ్చారని రాయాలి. దట్స్ అ రైట్ థింగ్. వాళ్ళు వచ్చింది దేనికోసం? బైబిల్లో వ్రాయబడింది సుగంధ ద్రవ్యాలు కొనుక్కున్నారు, వాళ్ళు యేసు ప్రభు శరీరానికి పోయడానికి వచ్చారు. కానీ మత్తయి సువార్తికుని ద్వారా యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర ఉన్నటువంటి ఒక పరిస్థితిని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటంటే సమాధిని చూడవచ్చిరి. ఈ వాక్యం దగ్గర నిన్న రాత్రి నేను ఆగిపోయాను. ఏంటి ప్రభువా, వాళ్ళు సమాధిని కాదు చూడాల్సింది, వాళ్ళు యేసు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చారు. వాళ్ళు ప్రిపరేషన్
కలిగినటువంటి వాళ్ళు సిద్ధపడి అక్కడికి వచ్చారు. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఉదయాన్నే ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకొని వాళ్ళు వచ్చారు. కానీ బైబిల్లో వ్రాయబడింది వారు సమాధిని చూడవచ్చారు. వాళ్ళిద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా గమనించాడు అంటే, వాళ్ళు వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటి తెలుసా? సమాధిని చూడవచ్చారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు శుక్రవారం యేసుప్రభు చనిపోయాడు, శనివారం కాదు భూస్థాపన చేసింది, శుక్రవారమే భూస్థాపన చేశారు. శుక్ర శని వారం యేసుప్రభు సమాధిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసలు సమాధిని చూడాలి మనం. ఎందుకు తెలుసా? చనిపోయిన తర్వాత ఫైనల్ ప్లేస్, చనిపోయిన తర్వాత ఎండ్ పాయింట్ ఏదైనా ఉందంటే సమాధి స్థలమే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అసలు యేసు ప్రభు సమాధిని చూద్దాము. అన్ని సమాధులు చనిపోయిన తర్వాత సమాధే, ఇంకా వేరొకటి ఉండదు. ఒకానొక సందర్భంలో ఆ దినాల్లో తొలి దినాలు, టీవీ వచ్చినటువంటి దినాలు, దూరదర్శన్ ఒక్కటే ఛానల్ ఉండేది. అప్పుడు ఇందిరాగాంధీ చనిపోయారు. చనిపోయినప్పుడు లైవ్ వచ్చిందండి. లైవ్ వచ్చినప్పుడు అందరూ ఆ యొక్క లైవ్ చూడడానికి, ఎందుకంటే ఆ దినాల్లో టీవీ చాలా తక్కువ, చాలా రేర్గా ఉండేది. సో మా ఇంట్లో కూడా టీవీ లేదు అప్పుడు. సో ఆ రోజు ఏం చేశానంటే నేను మా వీధిలో కొంతమంది పిల్లలు అందరం కలిసి, వాళ్ళ ఫాదర్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం తెలుసా? పోస్ట్ ఆఫీస్లో రిక్రియేషన్ ఏరియా అని ఒకటి ఉంటే దాంట్లో కలర్ టీవీ ఉంది. ఇంకెక్కడ కలర్ టీవీ లేదు ఆ దినాల్లో. కాబట్టి లైవ్ చూడడానికి కలర్ టీవీలో చూద్దామని చెప్పేసి అందరము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాం. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ యొక్క ఇందిరాగాంధీ యొక్క శరీరము ఆ సఫ్దర్జంగ్ ఇంటిలో బయట పెట్టడం అంతా చూస్తూ ఉంటే నా వెనక కూర్చున్నటువంటి ఒక అంకుల్ ఏమన్నాడు తెలుసా? ఈమె దేశ ప్రధాని, కాంగ్రెస్ పార్టీని నడిపించేటువంటి నాయకురాలు, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. ఆమె అనుకున్నదంటే ఏదైనా చేసేటువంటి అలాంటి లక్షణం కలిగిన ఆమె ఏందండి చనిపోయిన తర్వాత కనీసం ఇంట్లో కాదు పెట్టింది, బయట పెట్టారే. చనిపోయిన తర్వాత ఇంట్లో కూడా పెట్టారు. ఇంకా దానికి ఒక సాకు కూడా ఉంటుంది, అందరు చూడాలిగా అని. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దాంట్లో మళ్ళీ ఒక లోపల ఒక భయం ఉంటుంది, ఇంట్లో పెడితే ఏం కొట్టొస్తుందో ఏమో, తలకాయ నొప్పి ఎందుకు అని. యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా మరియా మగ్దలేన మరి అనుకున్నారు, ఏం చూస్తాం, అంతా అయిపోయింది, యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. అంటే వాళ్ళు యేసు ప్రభు యొక్క శరీరాన్ని, యేసు ప్రభుని ఏ రకంగా అంచనా వేశారంటే అందరు చనిపోయినట్టుగానే యేసు ప్రభు చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది, యేసు ప్రభు జీవితం కూడా అయిపోయింది, యేసు ప్రభు కూడా ఇక సమాధిలో పర్మనెంట్గా ఉంటాడు అనుకొని బైబిల్లో వ్రాయబడింది వాళ్ళు సమాధిని చూడవచ్చిరి. అంటే దేవుని బిడలారా, పునరుత్థాన దినమందు వాళ్ళ యొక్క తలంపు ఏంటి తెలుసా? అయిపోయినటువంటి స్థలంలోకి వచ్చేసాము, ఇంకా అంతా అయిపోయింది, ఇక అంతమైంది. యేసు ప్రభు పరిచర్య అంతమైపోయింది, యేసు ప్రభు యొక్క కార్యాలు అంతమైపోయినాయి, యేసు ప్రభు యొక్క జీవితం అంతమైపోయింది, యేసు ప్రభు శరీరం కూడా అంతమైపోయింది అనుకొని అక్కడికి వచ్చారు. దేవుని బిడ్డలారా, పునరుత్థాన బలం ఏంటి తెలుసా? జాగ్రత్తగా వినండి, అదే ఈరోజు సందేశం. పునరుత్థాన బలం అంతమును ఆరంభముగా మార్చును. హల్లెలూయా. ప్రతి అంతానికి దేవుడు ఆరంభాన్ని ఇస్తాడు పునరుత్థాన శక్తి ద్వారా. మనుషుల కంటికి అంతం కనిపించింది, కానీ పునరుత్థాన శక్తికి అంతం కాదు అది. సమాధి అనేటువంటిది ఇట్స్ నాట్ ఎన్ ఎండ్ పాయింట్ ఆర్ ఇట్స్ నాట్ ఎ ఫైనల్ పాయింట్. సమాధి అనేటువంటిది అక్కడి నుండి దేవుడు ఆరంభించాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన క్రైస్తవ్యానికి ఏదైనా మూలం ఉంది అంటే యేసు ప్రభు పుట్టుక కాదు, యేసు ప్రభు సమాధి గెలిచిన స్థలం. ఎందుకు తెలుసా? అన్ని మతాలు, అందరి వ్యక్తులు ఎక్కడ ఆగిపోతారు అంటే సమాధి దగ్గరికి వచ్చి ఆగిపోతారు. ప్రతి మతము సమాధి దగ్గరికి వచ్చి ఆగిపోతారు, ప్రతి గొప్ప వ్యక్తి సమాధి దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. అంతే, సమాధి అనేటువంటి ఫైనల్ ప్లేస్. కానీ క్రైస్తవ్యంలో ఏంటి తెలుసా? సమాధి అనేటువంటిది స్టార్టింగ్ పాయింట్గా దేవుడు చేశాడు. దేన్ని బట్టి జరిగిందంటే పునరుత్థాన బలం. పునరుత్థాన బలం. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనిషికి కంటికి కనిపించే అంతాన్ని దేవుడు ఆరంభముగా చేయగలడు. నార్మలీ we used to say that death is a final point, death is a grand stopper. అన్నిటికీ అంతము ఆగిపోయేటట్లు చేసేది. చాలా సందర్భాల్లో ఏమనుకుంటారు తెలుసా? ఊపిరిపోతే ఊపిరే ఆగిపోయింది అనుకుంటారు. కాదు, అన్నీ ఆగిపోయి ఉంటాయి. ఆయన ఉద్యోగం ఉందా? ఆగిపోతుంది. ఆయన ఆస్తి పైన అంతస్తులు కలిగిన వ్యక్తి ఉన్నాడా? అది ఆగిపోతుంది. ఈ అన్నిటికీ అంతం పలుకుతుంది ఈ యొక్క మరణం వస్తే. సమాధి అనేటువంటిది ఏంటి తెలుసా? అన్నీ అయిపోయినాయి, లాస్ట్కి ఇక్కడికి వచ్చాడు అంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి సమాధి దగ్గర పునరుత్థాన బలం పనిచేస్తే
అంతము దగ్గర దేవుడు ఆరంభాన్ని ఇచ్చాడు. ఎలాంటి ఆరంభం తెలుసా? ఎలాంటి ఆరంభం? చరిత్ర మరిచిపోలేని ఆనందం, చరిత్ర మరిచిపోలేనటువంటి ఆరంభాన్ని. నీ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? గాడ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద ఇంపాసిబుల్ థింగ్స్. ఏంటంటే వేర్ పీపుల్ సే దేర్ ఈస్ ఎ స్టాప్, ఫ్రమ్ దేర్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఎక్కడ ఆగిపోయింది ఇంకా ఏమి లేదు అంత అయిపోయింది అనే చోట అక్కడ దేవుడు ప్రారంభిస్తాడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ సేవియర్. నీ పునరుత్థానుడైన యేసయ్య యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? ఎక్కడ ఆగిపోయింది అనుకుంటారో, అయిపోయింది అనుకుంటారో, అక్కడి నుంచే ఆరంభాన్ని ఇస్తాడు. అక్కడి నుంచే కొత్త రకమైన ప్రారంభాన్ని ఇస్తాడు. అక్కడి నుంచే ఒక కొత్త రకమైనటువంటి చరిత్రకు ఆయన నాంది పలకడం ప్రారంభిస్తాడు. ఈరోజు బైబిల్లో దేవుని యొక్క శక్తి అంతమైపోయినటువంటి స్థలంలో, ఇంకా ఏమీ లేదు అనేటువంటి స్థలంలో ఎలా దేవుని కార్యాలు జరిగాయి అనేటువంటిది మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. అందుకే బైబిల్లో మనం చూడాల్సిన పని లేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో చూడాల్సిన పని లేదు. అక్కడ దేవుడు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, నూతన క్రియ అంటే ఏంటి తెలుసా? ఏదో కొత్తది అనేటువంటిదే కదా. ఇప్పుడు మరణం దగ్గర అందరికీ తెలిసింది ఏంటంటే, పాతదంతా ఏంటంటే మరణం అంటే ఇంక అయిపోయింది. దేర్ ఇస్ ఎ గ్రాండ్ స్టాప్, దేర్ ఇస్ నో నెక్స్ట్ స్టెప్. మరణం తర్వాత ఇంకోటి లేదు అనేటువంటిది అందరికీ తెలుసు. నూతన క్రియ అంటే ఏంటి తెలుసా? ఆ మరణము దగ్గర నూతనమైన ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు. నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అంటారు. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి హూ ఈజ్ యువర్ రిసరెక్టెడ్ సేవియర్, పునరుత్థానుడైన యేసయ్య అనేటువంటి నీ రక్షకుడు ఎలాంటి వాడంటే, అంతము దగ్గర ఈజ్ గోయింగ్ టు హ్యావ్ హిజ్ ఓన్ న్యూ బిగినింగ్స్. ఆయన తన సొంత ప్రారంభాన్ని, నూతన అధ్యాయాన్ని, నూతన రకమైనటువంటి కార్యాలను ఆయన దేవుడు, ఆయన జరిగించే దేవుడు. అందుకే బైబిల్లో వారబడింది, వాళ్ళు సమాధిని చూడవచ్చారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చూసే సమాధి, ఇంకా శరీరం కనపడదు. ఒకవేళ అప్పటికి సమాధి కట్టకపోతే లాస్ట్ టైం సమాధిలోకి ఆ శరీరాన్ని చూస్తారు, ఇక బండేసారంటే అయిపోయింది, ఇంకా ఫైనల్. ఇంకెప్పుడు తీయరు. అది ఎప్పుడు తీసారా కేసు అవుతుంది. ఎందుకంటే అమ్మో ఏదైనా మంత్రప్రయోగాలు చేశారేమో అది ఇది అనుకుంటారు తప్ప, సమాధిలోకి వెళ్ళిపోయాడంటే దాట్స్ అ ఫైనల్ ఫినిష్. కానీ దేవుడు ఏ రకంగా ప్రారంభిస్తాడో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. రండి, ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి ఎలా ఉందంట? ఒకటి ఏముందంట? నిరాకారం. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అని సైన్స్ చెప్తుంది. పైనుంచి శాటిలైట్ ఇమేజ్ చూసినా కూడా భూమి గుండ్రంగా ఉంటుంది. దేర్ ఈజ్ అ షేప్ నౌ. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి ఏ రకంగా ఉంది? నిరాకారముగా ఉంది, షేప్లెస్. నెంబర్ 2, శూన్యముగా ఉండెను. నిరాకారము శూన్యముగా ఉండే భూమి దగ్గరికి దేవుడు వచ్చాడండి. జాగ్రత్తగా వినండి. ఎర్త్ వాస్ వితౌట్ ఫామ్, there was a void and there was a darkness. అక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. మూడోది కూడా నెక్స్ట్ లైన్లో ఉంది, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. 3 ఉన్నాయి అక్కడ. 1 భూమి నిరాకారముగా ఉంది, 2 భూమి శూన్యముగా ఉంది, 3వది అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉండెను. 3 ఉన్నాయి అక్కడ. ఈ 3టిని ఎవరైనా తీసేయగలరా? నా ప్రశ్న అది. భూమి నిరాకారంగా ఉంటే అంటే ఒక చెక్కను తీసుకుంటే దాన్ని షేప్ ఇవ్వండి అంటే తోపడ బట్టి ఏదో చేస్తాం. భూమికి షేప్ ఎవరు ఇవ్వగలరు? ఎవరు ఇవ్వలేరు. రెండవదిగా భూమి ఖాళీగా ఉంది. ఈ యొక్క మన చర్చిని ఖాళీగా ఉంటే నింపాలనుకున్నాం, ఏదో తెచ్చి నింపేయచ్చు, ఏదో ఒకటి తెచ్చి లాస్ట్కి ఏమీ లేదా మన్ను తెచ్చి నింపేయచ్చు. ఏం కాదు, నింపేయచ్చు. ఖాళీ స్థలాన్ని నింపొచ్చు మనం. కానీ భూమిని ఎవరు నింపగలరు? ఇంపాసిబుల్. 3వదిగా భూమి పైన చీకటి ఉంది. ఒక రూమ్లో వెలిగివ్వాలంటే దానికి పెద్ద తతంగం కదా. ఎక్కడో నాగార్జున సాగర్ డ్యాములో టర్బైన్స్ పనిచేయాలి, అక్కడ విద్యుత్ శక్తి ఉత్పత్తి జరగాలి, అక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా లైన్స్ రావాలి, కడపలో నీ ఇంటి దగ్గరికి రావాలి. మళ్ళీ కూడా కండిషన్, అక్కడ నుంచి వచ్చేటువంటి హై వోల్టేజ్ దాన్ని తక్కువ చేసి లో వోల్టేజ్ 240 దగ్గరికి తీసుకురావాలి. అలాంటిది ఉండి మళ్ళీ నీ ఇంట్లోకి కనెక్షన్ వచ్చి నువ్వు కరెంటు వాళ్ళకి డబ్బు కట్టి నీ మీటర్ కరెక్ట్గా ఉండి నీకు ఒక లైనింగ్ ఉండి నువ్వు స్విచ్ చేస్తే అప్పుడు వెలుగుతుంది, లేకపోతే వెలగదు. అంటే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నుంచి నీ ఇంటిలో స్విచ్ చేసేంత వరకు ఇంత ప్రాసెస్ జరిగితే అంత లైట్ వెలుగుతుంది. భూమిని వెలిగించాలి అంటే, భూమికి వెలుగు ఇవ్వాలంటే ఎవరైనా ఈ భూమి దగ్గర నిలబడితే ఏం చేస్తాం? ఇంకా
ఏముంది ఇక్కడ? భూమి దీనికి షేప్ ఎవరు తీసుకొస్తారు? భూమి శూన్యంగా ఉంది, దీన్ని ఎవరు నింపుతారు? ఖాళీలు నింపు అని పరీక్ష పేపర్లో రాయడం చాలా సులువు, ఖాళీలు నింపొచ్చు, కానీ భూమిని ఎవరు నింపగలరు? భూమి పైన చీకటి ఉంటే, మామూలు చీకటి అది బైబిల్లోనే వ్రాయింది, చీకటి అగాధ జలము పైన వెలుగే లేదు, భూమి పైన ఎక్కడ చూసినా వెలుగు లేదు. ఒకటే ఒక మాట చెప్పవచ్చు, భూమి దగ్గర ఇంకేం చేయలేం, అంతా అయిపోయింది. ఏం చేస్తాం భూమిని? దేవుని బిడ్డలారా, ఎవరైనా నిరాకారంలో పనిచేస్తారా? నిరాకారంలో పనిచేస్తారా? అప్పుడప్పుడు మనం ఒక వీడియోస్ చూస్తుంటాం, ఏంటంటే నీగ్రో జాతి కలర్ ఉండేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి మేకప్ వాళ్ళు రెడీ చేస్తారండి. అంటే వాళ్ళు చూస్తే ఇంకా వాళ్ళ కలర్ అలాంటి గ్యారంటీ కలర్ ఉంటుంది. వాళ్ళని రెడీ చేసిన తర్వాత చూపిస్తే బిఫోర్ ఆఫ్టర్ అని 2 ఫోటోలు పెడతారు. ఇక్కడ చూస్తే అబ్బే అంటాం, ఇక్కడ చూస్తే ఎవరు పెళ్లి చేసుకుంటారు అబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే అలాగా ఖాళీలన్నీ పూరిస్తారు వాళ్ళు. కలర్ లేదా పూరిస్తారు, లేదా ముక్కు సరిగా లేదా ఆడొక ఎఫెక్ట్ ఇచ్చారంటే ముక్కు పొడు, అది దాన్ని ఏమంటారు, దొడ్డ ముక్కు అయినా నడ్డి ముక్కు అయినా దాన్ని కరెక్ట్గా షేప్ అవుట్ తీసుకురాగలరు వాళ్ళు. ఎందుకంటే ఒక స్ట్రోక్ ఇచ్చామంటే ముక్కు కూడా సెట్ అయిపోతుంది. మూతి సెట్ చేస్తారు, ముక్కు సెట్ చేస్తారు, ఆకారం లేకపోతే అన్నీ సెట్ చేస్తారు. కానీ భూమికి ఆకారం లేకపోతే ఏ బ్యూటీషియన్ ఉన్నాడు? ఎవ్వరు లేరు. బైబిల్లో వ్రాయబడింది, అప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ అల్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు భూమికి ఒక షేప్ ఉందంటే, ఈరోజు భూమిలో చెట్లు, చేమలు, నదులు, లేకపోతే ఈ యొక్క జనసంచారం ఇవన్నీ ఉన్నాయంటే దేర్ ఈస్ ఎ గాడ్ హూ హ్యాస్ డన్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటినీ చేసిన దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క శక్తి పునరుత్థానం దగ్గర కనపడింది. ఆ దేవుని శక్తి అంటే అంతా అయిపోయింది అనుకున్నటువంటి భూమి దగ్గర అక్కడ దేవుడు ఆరంభించాడు, కలుగునుగాక కలుగునుగాక కలుగునుగాక. 5 times he said కలుగునుగాక. దేవుని బిడ్డలారా, 6 సార్లు దేవుడు కలుగునుగాక అని చెప్పి దేవుడు సృష్టిని అయిపోజేశాడు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరు తెలుసా? ఇంపాసిబుల్ అనేటువంటి స్టాప్ దగ్గరికి వస్తాడు. మొదటి పాయింట్ నేను చెప్పాలనుకున్నది, అసాధ్యమైనటువంటి ఆగిపోయిన పరిస్థితి అది. భూమికి ఆకారం ఎవడు తీసుకురాలేడు, భూమిని నింపడం ఎవరి చేత కాదు, భూమిని వెలుగుతో దర్శించడం ఎవరి చేత కాదు. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంకో మాటలో చెప్పాలంటే భూమిలో ఒక ఆర్డర్ లేదు. అందుకే దేవుడు ఒక ఆర్డర్ని తీసుకొచ్చాడు. మొదటిగా వేరు చేశాడు, రెండవదిగా వెలుగునిచ్చాడు, ఆ తర్వాత చెట్లను తీసుకొని వచ్చాడు, ఆ తర్వాత జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఇవన్నీ మనం చూస్తాం. విచ్ ఇస్ ఇంపాసిబుల్ అని అక్కడ అన్నీ ఆగిపోతాయండి. అక్కడ దేవుడు ప్రారంభించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, భూమికే ఆకారం ఇచ్చి భూమినే నింపిన దేవుడు, భూమిపైన ఉన్నటువంటి చీకటిని తొలగించిన దేవుడు, ఆఫ్టర్ ఆల్ మరణాన్ని చూసి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించి మరణాన్ని హేళన చేసి తన శక్తితో మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దేవుని బిడ్డలారా, అందుకు పౌలు అంటున్నాడు, ఈ పునరుత్థాన బలం నాకు కావాలి, ఈ పునరుత్థాన బలం నేను తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, పౌలు జీవితము వాడబడ్డానికి 100% యూజ్లెస్. ఎవరికైనా ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ పెడతారు, చదువు ఉందా, లేకపోతే సర్టిఫికెట్స్ ఉన్నాయా, అచీవ్మెంట్స్ ఏంటి, నీకున్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, అన్నీ రాసిన తర్వాత వాళ్ళ ఉద్యోగానికి ఈ పిల్లోని యొక్క అర్హత ఉందా చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, అన్నీ ఉన్న తర్వాత ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు సౌలును సేవలో వాడుకోవడానికి, సౌలా నీవు సంఘాన్ని ఏమైనా ప్రేమించావా? లేదు, సంఘాన్ని పాడు చేశాను. ప్రార్థన చేసేవాడిని అరెస్ట్ చేసేవాడిని నేను. అంటే దేవుడు వాడుకోవడానికి, సంఘాన్ని నడిపించడానికి ఏమన్నా అర్హత ఉందంటే ఏమీ లేదండి. మరి ఎందుకు పౌలు వాడబడ్డాడు తెలుసా? పౌలు తెలుసుకున్నాడు, పునరుత్థాన బలం చాలు నాకు, పునరుత్థాన బలం నన్ను మార్చగలదు, నా గుర్తింపును మార్చగలదు, నా అర్హతను మార్చగలదు, అన్నిటినీ మార్చగలదు. అందుకే చెరసాలలో ఉంటూ పౌలు అంటున్నాడు, నేను ఆ పునరుత్థాన బలాన్ని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసా? ఆ పునరుత్థాన బలం నా జీవితంలో ఏ కార్యమైనా చేస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనే నాకు తెలియదు. ఒకవేళ భూమి లాంటి ఒక నిరాకారమా, భూమి లాంటి ఒక ఖాళీతనమా, ఎవ్వరు నీ యొక్క ఖాళీతనాన్ని నింపలేకపోతున్నారా? నీ అప్పులు అంత ఎక్కువైపోయి ఎవరు నింపలేనటువంటిదిగా మారిపోయిందా? లేకపోతే నీ జీవితంలో బయటికి ఏదో కలర్ఫుల్ కనపడుతున్నావు కానీ లోపల ఒక చీకటితో ఉన్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, భూమి నిరాకారం, భూమి శూన్యం, భూమి చీకటి, ఈ 3 భూమి దగ్గర నుంచి ఎవరు తీసేయలేరు. ఆ భూమి దగ్గరికి దేవుడు వచ్చాడు, ఆ భూమిని దేవుని యొక్క ఆత్మ దర్శించాడు. దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆ దినాన ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం చేశాడు? మరణం దగ్గర అదే ప్రభు చేశాడు. మరణము
ఏమంటుంది తెలుసా? ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్, ఇంకేం చేయలేం. ఈ దేవుడు ఖాళీ వలల దగ్గర నిలబడిన, ఈ దేవుడు చివరి చావు భోజనం దగ్గర నిలబడిన, అక్కడ నుంచి కొత్త ప్రారంభాన్ని ఇవ్వగలడు, కొత్త ప్రారంభాన్ని ఇవ్వగలడు. అంతాన్ని ఆరంభముగా ఆశీర్వాదంగా మార్చగలడు పునరుత్థానుడైన యేసయ్య. యుగ యుగములు సజీవుడుగా ఉండే దేవుడు. ఆయన శూన్యము దగ్గర ఉన్నాడు, ఆయన ఇప్పుడు నీ దగ్గర కూడా ఉన్నాడు. ఆయన ఆది కాండంలో ఉన్నాడు, ఇప్పుడు ఈరోజు నీ దగ్గర నిలబడి మాట్లాడాడు. ఈరోజు దేవుని అడుగుతావా, ప్రభా నా జీవితంలో ఏ శూన్యం ఉందో, ఏ అంతం ఉందో దాన్ని ఆరంభముగా మార్చు ప్రభా. తండ్రి, అంతాన్ని ఆశీర్వాదంగా చేయగలిగిన దేవుడు నీవని విన్నాను ప్రభా. నీ పునరుత్థాన బలం పనిచేయాలి, నా యొక్క కుటుంబంలో పనిచేయాలి, నా శరీరంలో పనిచేయాలి, నా ఉద్యోగంలో పనిచేయాలి, వ్యాపారంలో పనిచేయాలి, నా అవసరతల్లో పనిచేయాలి, నా కొదువల్లో పనిచేయాలి, నా అక్కర్లో పనిచేయాలి. సైలెంట్గా ఉండక ప్రార్థన చేద్దాం. డోంట్ బి సైలెంట్. దేవుని మందిరంలో సైలెంట్గా ఉండేవాడు అస్సలు పొందుకోడు. బైబిల్లో వ్రాయబడింది, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టి తిని. నీ జీవితంలో నిజంగా దేవుని దగ్గర ప్రార్థన చేసే వ్యక్తి అయితే యూ విల్ నాట్ బి ఎండెడ్ విత్ సైలెంట్ ప్రేయర్. నిమ్మలంగా, నిశ్శబ్దంగా, డిగ్నిఫైడ్గా, డీసెంట్గా, స్టైలిష్గా ఆ ప్రార్థనలు కాదు, మొరపెట్టు. నేను మొరపెట్టగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. స్టాప్ లుకింగ్ అట్ అదర్స్, ఫాలో ద బైబిల్. బైబిల్ను ఫాలో అవుదాం, దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉండగా నీ జీవితాల్లో కొత్త ప్రారంభాన్ని ఇవ్వాలని ఆయన పునరుత్థాన శక్తిని గురించి నీతో మాట్లాడాడు. నీకు వ్యతిరేకంగా ఏ పాపము చేసి ఉన్నా మీ రక్తము ప్రతి పాపమును కడుగునుగాక, ప్రతి పాపమును కడుగునుగాక. లార్డ్ forgive their sins, O Lord. ఏ వ్యతిరేకమైన పాపాలు చేసి ఉన్నా నీ రక్తమే కడుగునుగాక, నీ రక్తమే కడుగునుగాక, నీ రక్తమే కడుగునుగాక. దైనామికే స్తోత్రాలు. ప్రతి ఖాళీ నింపబడునుగాక, ప్రతి శూన్యము సమస్తముతో నింపబడునుగాక, ప్రతి చీకటి తొలగిపోవునుగాక, ప్రతి ఆర్థిక ఇబ్బంది, ఖాళీగా ఉన్నటువంటి ప్రతిదీ, ఆ తొట్టిలో ఉన్న పిండి బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ప్రభా, అయిపోనటువంటి దీవెనలు మాకుండునుగాక, అయిపోనటువంటి దీవెనల చేత మేము నింపబడుదుముగాక, నింపబడుదుముగాక, నింపబడుదుముగాక. ఎక్కడ ఖాళీ ఉందో, ఇది వీరిలో లేదు, ఇది లేదు, ఇది లేదు అని ఎవరిని గురించి చెప్పడానికి వీల్లేదు నాయనా. ఎవరు నీ పునరుత్థాన బలముని ఇది మొదలుకొని ఆశ్రయిస్తారో వారి జీవితంలో ప్రతి ఖాళీ నింపబడునుగాక, యేసు నామమందు నింపబడునుగాక. లార్డ్, ఇప్పుడు నీ యొక్క పునరుత్థాన శక్తి అనారోగ్య శరీరాలకు దిగివచ్చునుగాక. ఎవరికి అనారోగ్యం ఉన్నా, తల మొదలుకొని అధికాల వరకు ఎక్కడ అనారోగ్యం ఉన్నా నా దేవుని యొక్క స్వస్థత శక్తి పని చేయునుగాక. యేసు నామమున పునరుత్థాన బలము వారిని స్వస్థపరచునుగాక. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భార్య భర్తలు అడ్జస్ట్ అయిపోదురుగాక, కుటుంబాలు చక్కబడునుగాక, పరిస్థితులు మార్పు చెందునుగాక, నీ పునరుత్థాన బలమే ఆవరించునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలు ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.